హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పప్పును చేసుకోబోతుంది. దీనికి కావాల్సింది నేనైతే 2 టీ గ్లాసులు కందిపప్పు తీసేసుకొని చక్కగా శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసి తర్వాత వాటర్ వేసేసి 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ అనేది వేసేసి, అంటే టోటల్ 5 కప్స్ వాటర్ వేసేసి నేను నానబెట్టి పక్కన పెట్టాను. అండ్ మామిడికాయ పప్పు అంటే మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి, మామిడికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి మనకి. ఆబ్వియస్గా స్కూల్ బ్లెంకెట్స్లో మనకి దొరుకుతాయి. అండ్ ఎండుమిరపకాయలు అండ్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి కందిపప్పు అనేది నానిపోతాయి. ఎండుమిరపకాయ ఒకటి, పచ్చిమిరపకాయ కొంచెం రెడ్డిష్లా ఉంది, అండ్ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి. తోలు తీయాల్సిన అవసరం లేదు. సో ఈ మామిడికాయ నాకు కొంచెం పుల్లగా ఉంది, అందుకని నేను ఇక్కడ చింతపండు అనేది యాడ్ చేయట్లేదు. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ పసుపు అండ్ కారం దీనికి తగినట్టు నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 2 to 3 స్పూన్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను కారం. దాని తర్వాత ఇంకేముంది, చక్కగా ఇది వాటర్లో మగ్గిపోతాయి కాబట్టి మనం విజిల్స్ పెట్టేయాలి. ఎనీ విజిల్స్ 4 to 5 విజిల్స్ కుక్కర్ని బట్టి. చక్కగా నాకైతే ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా తీసేసుకొని నేను పప్పు గుత్తి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తో కలిపితే చాలు. అండ్ మామిడికాయ పప్పు అంటే మామిడికాయ కనిపించాలి కదా. సో చక్కగా మెదిపోయింది. దాని తర్వాత తగినంత ఉప్పు అనేది యాడ్ చేయాలి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది పట్టింది, పులుపు ఉంటుంది కదా. సో ఇదైతే పక్కన పెట్టేసి దీనికి తాలింపు మెయిన్. సో ఇక్కడ మనం నెయ్యి అనేది తీసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ మన ఆప్షనల్ అనమాట. 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని, అండ్ జీలకర్ర, ఆవాలు అండ్ మినప్పప్పు చిటపటలు ఆడే వరకు మనం చక్కగా చూడాలి. చక్కగా వేగిన తర్వాత ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండుమిరపకాయలు ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో 1 by 1 ఫస్ట్ ఎండుమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నా సిమ్లో పెట్టి. ఈలోపు దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఈ తాలింపు అనేది దీంట్లో వేసేసి ఇంకా డన్, అంతే. దీంట్లో అప్పడాలు వేయించుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే, ఆ మామిడికాయ పప్పు తింటే స్వర్గమే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.